తండ్రి బయట ఉన్నాడు, తల్లి లోపల ఉంది. తల్లి ఒడిలో, తల్లి గర్భంలో బిడ్డ ఉంది. ఎంత అంటే మాతృత్వం అనేది, స్త్రీ తత్వం అనేది ఎంత గొప్ప విషయం అనేది ప్రపంచాన్ని అంతటికీ తెలిసినప్పటికీ కూడా స్త్రీని ఒకప్పుడు గౌరవించినట్టు ఇప్పుడు గౌరవించడం లేదు. గౌరవించిన వాళ్ళు గౌరవిస్తున్నారు, కానీ చాలా రకాలైన అత్యాచారాలకి, అన్యాయాలకు గురవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఎకనామికల్గా డెసిషన్ మేకింగ్ అనమాట, నిర్ణయాధికారం మనకు కావాలి. తర్వాత డబ్బులు, ముఖ్యంగా సంపాదన, డబ్బులు అంటే అన్నీ ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి మీకు ఈ విషయాలన్నీ నేర్పడం జరుగుతుంది. మీరు నేర్చుకొని మీరు 10 మందికి నేర్పితే ఆడవాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబాలని బలోపేతం చేసుకుంటారని ఆశతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుండి మనం కూడా ఈ ఒక సిస్టమేటిక్లో ఎంతమంది కరెక్ట్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డ్రాప్ అయిపోతే మిగతా తర్వాత నేర్చుకుంటారు. వాళ్ళకి టైం లేకపోతే మరొకసారి నేర్చుకుంటారు. అంతేగాని క్లబ్ అయిపోయి ఏది ఎవరు నేర్చుకోకుండా ఉంటే మేము వచ్చిన ఇది పోతుంది, ఉద్దేశం అనేది నష్టమైపోతుంది. కాబట్టి ఇక్కడ నుండి మీరు కొంచెం ప్లాన్ చేసుకొని ప్లాన్గా మీకు ఏ టైం మీరు అవుతుంది ఆ టైం 2 గంటలు మీరు నేర్చుకోవడానికి. అంత డబ్బులు పెడితే అసలు రావు. మా అబ్బాయికి మన సెలవుల్లో 10,000 రూపీస్ ఖర్చు పెట్టాను, ఏదో ఒక సంగీతం నేర్పించాలి ఐటమ్. కానీ వాడికి ఓనమ్మా కూడా రాలేదు. కానీ ఇక్కడ 4 రోజులు నేర్చుకున్న అమ్మాయికి అంతా వచ్చేసింది. కాబట్టి అంత ఇంకో మీకు అన్ని నేర్పించాలి. ఇప్పుడు బాగా వెంకటేశ్వర నగరాన్ని అంటే కొలువైన ఒక గ్రామం ఇది. కాబట్టి మనము ఆదర్శంగా నిలవాలి అంతమందికి కదా. కాబట్టి చెప్పాము ఈరోజు తల్లిపాల వాడవుతామంటే ఒక తల్లి బిడ్డకి ఇచ్చే పాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అందుకే పుట్టిన వెంటనే బిడ్డకి పాలు పెట్టాలి అంటారు. ఆ పుట్టిన వెంటనే గంట తర్వాత వచ్చే పాలు పెడితే ఏమవుతుందంటే అందులో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే రెసిస్టెన్స్ పవర్ అంటారు. ఆ శక్తి వలన ఏమంటే పిల్లలు జబ్బులు రాకుండా ఉంటాయి. పెద్ద అయినంత వరకు మనం జలుబు వచ్చిన దాంట్లో కొంతమంది. కానీ ఇప్పుడు ట్యాక్స్ అయిపోయి ఏం చేస్తున్నారంటే సిజరేషన్స్, వాళ్ళకి పాలు రావు, డబ్బా పాలు, ఇక ఏదో ఒకటి పట్టి పిల్లల్ని రోజుకి ఎంత అనారోగ్యం పాలైపోతున్నారో మనకే తెలుసు. మన ఆయుష్ కూడా రోజుకి తరిగిపోతుంది. కాబట్టి రోజుకి ఎలాగో తరుగుతుంది. కాకపోతే 120 సంవత్సరాలు ప్రతి మనిషి బతకాలి. కానీ ఈరోజు 60 సంవత్సరాలు బతికిన వాళ్ళు, 40 సంవత్సరాలు బతికిన వాళ్ళు, 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కువ బతికిన వాళ్ళు చాలా రేరు. 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు 100 తినిచేస్తున్నారు. కానీ భగవంతుడు అందరికీ ఇచ్చే ఆయుష్ 120 సంవత్సరాలు. కానీ మనం 120 సంవత్సరాలు బతకట్లేదు. ఎందుకంటే మనం మన తాలూకా శక్తి సామర్థ్యాలు కానీ, తెలివితేటలు కానీ, మన ఆలోచనలు కానీ మనం కరెక్ట్ పద్ధతిలో ఉంచుకోవట్లేదు కదా. అన్ని స్ట్రగుల్స్, దుఃఖాలన్నీ. ఈ దుఃఖానికి మూల కారణము కోరికలన్నీ ఎప్పుడో మనం ముందుకు చెప్పాలి. కాబట్టి ఆ కోరికలన్నీ తీర్చుకుంటే దుఃఖాలు ఉండవు కదా. ఆ కోరికలు తీర్చుకోవాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి కదా. డబ్బు ఉండాలంటే ఏం చేయాలి? మనం సంపాదించాలి. సంపాదించాలంటే మన చేతిలో పని ఉండాలి. ఆ పని మీకు నేర్పిస్తున్నాము. ఆ పనులన్నీ మీరు నేర్చుకొని ఇంకొక 4-5 వారాల తర్వాత మీరంతా నేర్చుకున్నీ ఒక దగ్గర పోగు పెట్టండి. అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో అమ్ముడైపోతాయి. మీరు ఖర్చు పెట్టిన డబ్బులన్నింటినీ ఇస్తాం. మీకు తెలుగు వస్తుంది. కానీ మీరు ఊళ్ళో మన ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీలు కానీ చంద్రబాబు నాయుడు కూడా పిలుచుకురావచ్చు. మనం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళే మన పిల్లలే వచ్చేస్తారు. కాబట్టి ఆ విధంగా మనం చేద్దాము. మీకోసం ఇదంతా అంటే మీకోసమే చేస్తున్నారు. ఇంకేం లాభం లేకపోతే సంతోషం. ఎప్పుడు చెప్తాము? ఈ రోజు వస్తామో రేపు వస్తామో లేదు. మా ఆయన 100 వరకు ఉన్నారు, ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్నప్పుడు మంచి పని చేసేయాలని నా ఉద్దేశం. కొంతమంది మంచి పనులు చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను పెట్టడం జరిగింది. మీరందరూ ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకొని బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి.